భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ యుద్ధానికి రంగం సిద్ధమవుతుంది. ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14వ తేదీన చిరకాల ప్రత్యర్థులు తాడోపేడో తేల్చుకోనున్నారు. ఈ దాయాదుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ను చాలా మంది ఫ్యాన్స్ నేరుగా స్టేడియానికి వెళ్లి చూసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో భారత్ పాక్ మ్యాచ్ క్రేజ్ ని బ్లాక్ మార్కెట్లు సొమ్ము చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ దాయాదుల పోరుకు సంబంధించి బ్లాక్ మార్కెట్ లో ఒక్కో టికెట్ ధర ఏకంగా 15.75 లక్షలు పలికినట్లు సమాచారం. అయితే ఇండియా పాక్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల అమ్మకాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంకా స్టార్ట్ చేయలేదు. 1-2 రోజుల్లో టికెట్లు విక్రయించే అవకాశం ఉంది. కానీ కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్లు మాత్రం ఖచ్చితంగా టికెట్లు ఇస్తామని ఫ్యాన్స్ నుంచి అందినకాడికి దోచేసే పనిలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయంపై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సైతం రియాక్ట్ అయింది. ఆసియా కప్ టికెట్లను ఇంకా విడుదల చేయలేదు. 2 రోజుల్లో అమ్మకం స్టార్ట్ చేస్తాం. ఫ్యాన్స్ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లు కొనుగోలు చేసుకోండి. థర్డ్ పార్టీ వెబ్సైట్లలో టికెట్లను కొని మోసపోవద్దని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఆసియా కప్ లో భారత్ పాక్ జట్లు 3 సార్లు పోటీ పడే అవకాశాలున్నాయి. ఈ 2 జట్లే ఫైనల్ కి వెళితే సెప్టెంబర్ 28న మరోసారి భారత్ పాక్ మ్యాచ్ జరగనుంది.